మీ పేరు సీజే గారు అటు వస్తున్నారు. ఇప్పుడు సీజే గారు రావట్లేదు, వస్తారండి. ఎస్కార్ట్ వెహికల్ కూడా పెట్టారు అక్కడ. సీజే గారు ఇప్పుడే లోపల ఉన్నారు, ఇక్కడికి ఎవ్వరూ రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ పోలీస్ ఎస్పీలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని. నా వెహికల్ నాపుతారా? 22 సార్లు నన్ను కలడానికి వచ్చి మీరు ముఖ్యమంత్రి కానప్పుడు ఈ నెలగా ఆపుతున్నాడు ఈ పోలీసులు. మీరు మంచి చేద్దాము అంటే రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను. కూడా వెహికల్ చూపించరా? ఈ పేరేంటి? శ్యామ్ సుందర్రావు. చూసుకోండి, అర్థమైందా? గారు వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవడు రాట్లా. బ్లడీ ఇడియట్స్ అని అబద్దాలు లైస్. మంచిగా మాట్లాడండి. నీకు బుద్ధిదా బుర్ర లేక? బుద్ధి బుర్ర లేక ఎవరు వస్తున్నారు? చూపించండి, ఇక్కడ వెయిట్ చేస్తా. వెహికల్ ఆపడం ఏంటి? ఇడియట్స్ కాదా? ఒకటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామా, అప్పులు తీర్చుదామా? నేను సిద్ధం మీకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా. లేదా కేసీఆర్ గారు పెట్టుకున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నట్టు మీరు పెట్టుకుంటే నాతో మీ పోలీసులు కానిస్టేబుల్ ద్వారా అడ్డితే నేను కూడా 35 కేసులు మీ కేసుల మీద బెయిల్ క్యాన్సిల్ చేయిస్తా. అర్థం చేసుకోండి. నేను స్టార్ట్ చేశాను అనుకోండి, రేవంత్ రెడ్డి పారిపోలేదు, కేసీఆర్ పరిగెట్టిస్తే మీరు పారిపోయారు. నేను మీకు గౌరవం ఇస్తున్నాను. కేసీఆర్ నేను పరిగెట్టించాను, 8 కేసులు వేశాను, గెలిచాను. కనుక మీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చెప్పండి, ఇక్కడ 100 కార్లు లాయర్లు పెట్టుకుంటున్నారు. నేను రోజు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా కారు లోపటే ఉంటుంది. ఈ రోజు మొదటిసారి ఆపడం ఏంటి? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారి కోర్టుకు రావడం. సో అది మీ నాలెడ్జ్లో అవుతుందా? వాళ్ళు చేస్తున్నారా? సడన్ గా 2 సంవత్సరాల నుంచి ఆపలేదే. 10 సార్లు కోర్టుకు 30 సార్లు వచ్చాను, 10 సార్లు ఆర్గ్యుమెంట్ చేశాను, ఆర్డర్స్ తీసుకొచ్చాను. రేపు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి వచ్చాను, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడానికి వచ్చాను. మార్నింగ్ పోలీసులు అక్కడ పార్క్ చేసుకోండి అన్నారు, మరలా ఇంకోరంటే తిరిగి వచ్చి ప్రాపర్ రూల్స్. మీరే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్తో మాట్లాడతారో, డీజీపీతో మాట్లాడతారో, లేదా మీకు తెలుసు కదా నా ఫైట్ రాజశేఖర రెడ్డితో ఫైట్. మీరు కేసీఆర్ జడిపిస్తే పారిపోయి వచ్చారు 1800 పోలీసులు. నేను కేసీఆర్ ఇంటి ముందు 2 సంవత్సరాలు నిలబడి చిత్తుగా ఓడించి తర్వాత వైజాగ్ ఆంధ్ర వచ్చాను. దట్స్ కేఏ పాల్. దేవుని శాపానికి గురవకండి, కలిసి పనిచేద్దామా? ఐఎమ్ రెడీ. మరోసారి ఇది ఆపితే లైవ్ ఫేస్బుక్ పెడతాను, ఇది మీ రికార్డింగ్ పెట్టడానికి పంపిస్తున్నాను. రేపు మార్నింగ్ వస్తున్నాను.